నమస్తే, వెల్కమ్ టు టీ10. అయితే ఈ నడుమ బాగా ఇనబడుతున్న మాట క్యాన్సర్. క్యాన్సర్ మహమ్మారి బాగా రువ్వడి మీద ఉరుకులాడుతుంది. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అని బాగా వస్తుంది. అసలు ఇది ఎట్లా వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఎట్లుంటది, ఇందులో దశలు ఉంటాయా, దీని ఖర్చు ఎంత అవుతుంది, అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుందాము. మన స్టూడియోలో డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు. మేడంతో అన్ని ముచ్చట్లు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నానమ్మా. అయితే ఈ మధ్యన అసలు కరోనా వైరస్ కంటే రువ్వడి మీద ఉరుకుతుంది క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. అసలు ఆడవాళ్ళు చాలా మంది భయపడుతున్నారు. అసలు దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి ఏందనేది. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటిది మేడం? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. హ్మ్. అంటే మనకి గర్భసంచి ఉంటుంది కదా! గర్భసంచికి కిందన చిన్న ద్వారం ఉంటుంది. అంటే యోనికి గర్భాశయానికి మధ్యలో ఉన్నదాన్ని సర్విక్స్ లేదా గర్భాశయం ముఖద్వారం అని అంటాం. హుహు. అది మామూలుగా పిల్లలు డెలివరీ అయ్యేటప్పుడు హ్మ్. అది మామూలుగా అయితే చిన్న పిన్ హోల్ లాగా ఉంటుంది. అంటే క్లోజ్ అయ్యి ఉంటది. హ్మ్. కానీ డెలివరీ అయినప్పుడు 10 సెంటీమీటర్స్ అంటే బిడ్డ తల బయటికొచ్చేంత అది డైలేట్ అవుతుందన్నమాట. హుహు. మిగతా సమయాల్లో క్లోజ్ అయ్యి ఉంటుంది. దీనికొచ్చే క్యాన్సర్‌ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. అచ్చా! అయితే సర్వైకల్ క్యాన్సర్ ఏ ఏజ్ వాళ్ళకొస్తది? అసలు ఎందుకొస్తది ఇది? ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్‌గా 40-50 ఏజ్ గ్రూప్‌లో ఆడవాళ్ళల్లో హ్మ్. చాలా కామన్‌గా వస్తుందమ్మ. హ్మ్. ఎందుకొస్తది మేడం అసలు? ఎందుకొస్తుంది అనేది గనక చూస్తే క్యాన్సర్‌ని గుర్తిస్తే మాత్రం ఇది అన్ని క్యాన్సర్‌ల కన్నా చాలా మంచి క్యాన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి మనము క్యాన్సర్. మనం గనక దీన్ని ముందుగా గుర్తించి హ్మ్. ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం 100% క్యూర్ ఉంటుంది. అందుకే అందుకని మంచి క్యాన్సర్ చెప్తున్నాను అంటారు. మంచి క్యాన్సర్ అంటున్నా. హ్మ్. ఎందుకంటే ఈ ఈ క్యాన్సరు ఒక వైరస్ నుంచి వస్తుంది. వైరస్. హెచ్‌పి ఆహ్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని హెచ్‌పివి వైరస్ అని అంటాం. ఆహా! ఆ వైరస్ నుంచి వస్తాయి. అంటే ఈ ఆహ్, వైరస్‌లు మనకెక్కడి నుంచొస్తాయి ఆ అన్నట్టు? వైరస్ మన శరీరంలోనూ ఉంటుంది. హుహు. ఇంకోటేమంటే ఇది హ్మ్, సెక్షువల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. హుహు. ముఖ్యంగా హై రిస్క్ బిహేవియర్ అని అంటాం. హ్మ్. అంటే ఎక్కువ మంది పార్ట్నర్సు ఇట్లా ఉన్నా గూడా, హ్మ్. లేకపోతే హైజీనిక్ ఇది పాటించకపోయినా హస్బెండ్ నుంచి ఆ వైరస్సు మహిళలకు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం గూడా ఉంటుంది. హ్మ్. అయితే ఈ వైరస్ సహజంగా కూడా ఉంటుంది. మామూలుగా ఇట్లాంటి వైరస్ సోకినంక హ్మ్. జనరల్‌గా అయితే ఆరోగ్యవంతమైన వాళ్ళల్లో, మహిళల్లో హ్మ్. ఒక సంవత్సరానికి దాని పాటికి అదే ఎళ్ళిపోతుంది. మన శరీర కణాలే దాన్ని చంపేస్తాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆళ్ళ బాడీలో ఉంటది. ఉంటది. ఒక్కోసారి ఇట్లా ఎక్కువయిందనుకోండి. ఆ! ఇప్పుడు మనకు కూడా అన్ని రకరకాల వైరస్‌లుంటాయి. కానీ ఉంటాయి. ఇప్పుడు నీకు వైరల్ ఫీవర్ వస్తుంది. అంటే ఒకసారి అది ఎక్కువై వస్తుంది. హ్మ్. అట్లానే హెచ్‌పివి వ్యాక్సిన్ కూడా ఈ స్ప్రెడ్ ద్వారా గాని, సెక్షువల్ దీని ద్వారా గాని వాళ్ళలోకి చేరినప్పుడు హ్మ్. జనరల్‌గా ఏమైతుందంటే శరీర కణాలే దాన్ని చంపేస్తాయి. అంటే హ్మ్. క్లియర్ అయితాయి. హ్మ్. అంటే ఒక సంవత్సరంలో 60-70% హ్మ్. 2 ఇయర్స్‌లో కంప్లీట్‌గా అది క్లియర్ అయితుంది చాలా మందిలో. హుహు. కానీ కొంతమందిలో అదలాగే ఉండిపోతుంది. అది అట్లా ఉందా? లేదా? అనేది ఎట్లా తెలవాలి మేడం చెప్తాను. మరి? అది అలాగే ఉండి, హ్మ్. అది క్యాన్సర్‌గా మారడానికి 10-20 సంవత్సరాలు పడతది. 10-20 20 ఏండ్లా? సంవత్సరాలు పడుతుంది. ఆ హుహు. వైరస్సు గనక అదే శరీరంలో అట్లనే కంటిన్యూ అయితే. హ్మ్. క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్‌లే. హ్మ్. అయితే ఎవరిలో ఇది క్యాన్సర్ కింద మారుతుంది? ఎవరిలో మారుతుంది అనంటే, హ్మ్. ఒకటి ఏజ్ గ్రూప్ చెప్పినా నేను. హ్మ్. 40, 50 ఏళ్ళకొచ్చేటప్పటికి ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. హ్మ్. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువుంటుందో, వాళ్ళలో వైరస్‌ని చంపే లక్షణం తగ్గిపోతుంది. అంటే హ్మ్. మనము హెల్తీగా ఉండి, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటుండి, మంచిగా అంతా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడేమో దీన్ని అరికట్టగలిగిన లక్షణం ఎక్కువుంటుంది. హ్మ్. కానీ ఎవరైతే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉంటుందో, హై సెక్షువల్ బిహేవియర్ అంటే ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, హుహు. ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు అది రిస్క్ బిహేవియర్ కింద ఉంటుందన్నమాట. హ్మ్. అట్లే కొంత ధూమపానం చేసేవాళ్ళల్లోనూ, హ్మ్. ఇట్లా వాళ్ళలో కూడా ఇది అంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా ఆ రకంగా ఉంటే రావాలని కాదు. హ్మ్. అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్.
ఈ ఆరోగ్యవంతమైన వాళ్ళలో వచ్చినా కూడా తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే నిరోధక శక్తి ఎక్కువ ఉండి ఎక్కువ దాన్ని ఉంటే తట్టుకునే శక్తి ఉంటే దాన్ని చంపేస్తది అంటారు. ఆ! అది క్లియర్ అయితది. ఆ! లేని వాళ్ళలో ఇది అప్పటికి కూడా 10-20 ఏళ్ల వరకు ఉంటుంది. ఏం క్యాన్సర్ కింద కన్వర్ట్ కాదు. అప్పుడేం అర్థం కాదా మేడం అట్లా గుర్తుపట్టడానికి? అర్థమైతది. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు హ్మ్. ప్రివెన్షన్ అంటే అదే. హ్మ్. ఇప్పుడు ఈ 10-20 సంవత్సరాల వరకు అది అలాగే ఉండిపోతుంది కదా! హ్మ్. ఆ ఉండిపోయిన దాన్ని కనుక్కోనేకి ఇప్పుడు అన్ని రకాలైన సదుపాయాలు వచ్చినాయి. అంటే ఎట్లా కనుక్కోవచ్చు మేడం? అంటే ఎట్లా తెలుస్తది అది మన బాడీలో ఉన్నది, ఇది క్యాన్సర్ కింద మారుతది, క్యాన్సర్ వచ్చిందా లేదా అనేది? దీంట్లో అమ్మ 2 ఉన్నాయి. ఒకటి ఏసిమ్ప్టమాటిక్. హ్మ్. ఏసిమ్ప్టమాటిక్ అంటే నీకు ఏ లక్షణాలు ఉండవు. హ్మ్. ఏ లక్షణాలు ఉండవు గానీ నీ లోపల వైరస్ ఉంటుంది. హ్మ్. అది ఒక ఇది. రెండవదేమో సింప్టమ్స్ లక్షణాలు కొద్దిగా అనుమానంగా కనిపించడం. హ్మ్. ఈ 2 దీంట్లలో కూడా ఇది ఉందేమో అని చెప్పి మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి లక్షణాలుంటాయి మేడం? లక్షణాలేవుంటాయి అంటే, హ్మ్. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది ఎప్పుడంటే, హ్మ్. ఒకటి నీకు ఏమన్నా ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో హ్మ్. 6 నెలల నుంచి సంవత్సరం వరకు నీకు పీరియడ్స్ రాలేదు. హ్మ్. మధ్యలో ఏదన్నా మళ్ళీ కనిపిచ్చింది అంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. అంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఒకటి. హ్మ్. రెండవదేమో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. హ్మ్. అంటే భార్యాభర్త కలిసిన తర్వాత ఏదన్నా కొంచెం నీకు మైలలాగో, బ్లీడింగో కనపడితే అది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అంశం. హుహు. ఇక మూడవది ఏంటి అంటే తెల్ల మైల. తెల్ల మైల అందరికి అయితా ఉంటది. పీరియడ్స్ బిఫోర్ అయితుంది. అట్లా గాదు. హ్మ్. ఇది అబ్నార్మల్‌గా ఎక్కువ వైట్ డిశ్చార్జ్. హ్మ్. తర్వాత కొంచెం స్మెల్ అంటే ఒక చెడు వాసనలాగా ఉండడం. ఇలాంటిదేదన్నా ఉంటే ఇవి లక్షణాల కింద గుర్తించాల. హ్మ్. అది పోనీ మెనోపాజ్ కాదు. ముందే యంగ్ వాళ్ళలో అనుకోండి. హ్మ్. ఇంటర్ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం. అంటే హ్మ్. పీరియడ్‌కి మధ్యలో బ్లీడింగ్ కనపడం. హ్మ్. తర్వాత పోస్ట్ కాయిటల్ పెయిన్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదా సెక్స్ అయిన తర్వాత చాలా నొప్పుంటుంది కొంతమందిలో. హ్మ్. అట్లాగనే కొంత బ్లీడింగ్ అయితుంది. ఇలాంటి లక్షణాలు ఏదన్నా ఉంటే మాత్రం హ్మ్. ఇమ్మీడియేట్‌గా అంటే 100% అది క్యాన్సర్ అని కాదు గానీ, హ్మ్. ఒక అనుమానంతో పోయి డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంది. మేడం మరి ఇప్పుడు ఒకవేళ ఇట్లా వచ్చింది డౌట్ అనిపించింది అనుకోండ్రి. హ్మ్. ఇప్పుడు డౌట్ అనిపించినప్పుడు దవాఖానకు పోతే ఎట్లాంటి టెస్టులుంటాయి? అంటే ఈ టెస్ట్ చేపిస్తే సరిపోతది. ఇది క్యాన్సరా కాదా అనేది బయట పడతది హ్మ్. అని అనుకునేటిది ఏం టెస్ట్ ఉంటది? హ్మ్. ఇప్పుడు ఆహ్, ఒక లక్షణాలున్నాయి. మీకు కొంచెం అనుమానం వచ్చిందనుకోండి. హ్మ్. వెళ్తే ఒకటేమంటే ముందు డాక్టర్‌ని సంప్రదిస్తే హ్మ్. డాక్టర్స్ వాళ్ళు స్పెక్యులమ్ ఏసి చూస్తారమ్మా. హ్మ్. బ్లీడింగ్ ఆన్ టచ్ అంటారు. అసలు స్పెక్యులమ్ ఏయంగానే బ్లీడ్ అయితది. దాన్ని బట్టి డాక్టర్ అక్కడే చెప్పేసుకోగలుగుతారు. అయితే అది అడ్వాన్స్‌డ్. ఆహా! కానీ ఇంకా ఇనీషియల్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఏ రకంగా తెలుసుకోవచ్చు అంటే హ్మ్. ఒకటి పాప్స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తారు. పాప్స్మియర్ అంటే ఏం లేదు. చాలా చిన్న టెస్ట్ అది. హ్మ్. అదేమో కుచ్చేది లేదు, లేదా కోసేది లేదు, ఏం లేదు. హ్మ్. ఇప్పుడు గర్భాశయం ముఖద్వారం ఉంటుంది కదా! దాని చుట్టూ కొంచెం సెక్రీషన్స్ అని అంటాం కదా! ద్రవాలుంటాయి. హ్మ్. ఒక చిన్న మనకి ఎట్లా ఉంటుందంటే హ్మ్. ఐస్ క్రీమ్ పుల్ల ఉంటది చూడు. ఐస్ హ్మ్. క్రీమ్ పుల్ల. అవును. అట్లాంటి దాంతో హ్మ్. ఆ గర్భాశయం ముఖద్వారం చుట్టూనున్న ఆ స్రవాలను తీసి హ్మ్. మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేస్తారు. ఓహ్! దాన్ని పాప్స్మియర్ అంటాం. ఆ! మామూలుగా ఓపీలోనే చేసేసే ఇదనమాట. హ్మ్. దాంట్లో ఏమన్నా కణాలలో మార్పొచ్చిందా హ్మ్. అనేది క్లియర్‌గా దాంట్లో తెలుస్తుంది పాప్స్మియర్. హ్మ్. అందులో ఏదన్నా డౌటొచ్చిందనుకోండి, హ్మ్. ఈ ఆహ్, ముఖద్వారం నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ అంటారు. దాన్ని పరీక్షకి పంపిస్తారు. దాన్ని బట్టి మనకర్థమైతుంది. అంటే ఇంకా అసలు లేదా? హ్మ్. ఉందా? ఏ స్టేజ్‌లో ఉంది? ఇవన్నీ గూడా మనకి తెలుస్తాయి. మేడం ఇప్పుడిది తెలుస్తది. ఏ స్టేజ్‌లో ఉందనేది అర్థమైపోతది. కానీ ముందుగాలనే ఇది రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ ఉంటది. ఆ వ్యాక్సిన్ యేసుకుంటే రాకుండా ఉంటది అనేది మాట్లాడుతున్నారు. అది నిజమేనా? వ్యాక్సిన్ ఉంటదా దీనికి? అవునమ్మా. ఇప్పుడు ఇది వైరస్ కదా! హ్మ్. ఎక్కువ ఇది వచ్చేది వైరస్‌తో. హ్మ్. వైరస్‌తో వస్తుంది కాబట్టి ఏ వైరస్ కన్నా వ్యాక్సిన్ ఉంటుంది గదా! ఇప్పుడు హ్మ్. మనకు కరోనా వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారు గాలా? అవు. అట్లానే అన్నిటికి వ్యాక్సిన్ ఉంటుంది. దీనికి కూడా ఒక వ్యాక్సిన్‌ని తయారు జేషినారు. అంటే హుహు. వైరస్ రాకుండా.
వైరస్ హెచ్పివి అనే వైరస్ నుంచి వస్తుంది కదా, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. అయితే ఇది ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు? అంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది మనం వేసుకునే దానికి ముందు వైరస్ మన బాడీలోకి వచ్చిందా రాలేదా మనకు తెలియదు. అయితే ఏ ఏజ్ లో వేసుకుంటే మంచిగా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇది మామూలుగా అయితే 9 నుంచి 14 సంవత్సరాల లోపల వేసుకోవాలి. అంటే వాళ్ళు ఫస్ట్ ఇంటర్ కోర్స్ అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయక ముందుగానే ఆ యాంటీబాడీస్ లోపల తయారు కావాలా అంటే మీకు 9వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం లోపల ఈ వ్యాక్సిన్ వేయించుకుంటారు. అది కూడా దీంట్లో 2 డోసులు ఉంటాయి. ముందు ఒకటి వేసుకొని తర్వాత 6 మంత్స్ తర్వాత రెండో వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఎవరైనా వేసుకోవచ్చు. ఇది దీంట్లో మళ్ళీ ఎవరైనా వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటారు. 14 నుంచి 26 సంవత్సరాల వరకు అనేది దాంట్లో కొంత డౌటే ఉంది అది ఎంతవరకు పనిచేస్తుందని. 14 నుంచి 26 సంవత్సరాల లోపల వాళ్ళకి 3 డోసులు అని చెప్తున్నారు. అంటే ముందు 0, తర్వాత 2 నెలలకి ఇంకొక డోసు, మళ్ళీ 6 నెలలకి ఇంకొక డోసు. ఈ రకంగా వ్యాక్సిన్ ని ప్రమోట్ చేస్తాం. అయితే మేడం మరి ఇప్పుడు ఒకసారి 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు లేకపోతే ఇంకా మిగతా స్టేజ్ 20 వాళ్ళు వేసుకోవచ్చు అంటున్నారు కదా. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత వీళ్ళకి రాదా ఇంకా ఈ వైరస్ అనేది? చూడమ్మా, ఈ వైరస్ లో చాలా రకాలు ఉన్నాయి. అంటే దాదాపు ఈ వేరియంట్స్ అంటాం. ఇప్పుడు మనకు కరోనా ఎట్లా వేరియంట్ మారిపోయింది అంటున్నారు. దీంట్లో కూడా అన్ని వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వేరియంట్ లో 2 వ్యాక్సిన్లు ఇప్పుడు మనకు అవైలబుల్ గా ఉంటున్నాయి. ఒకటి గార్డాసిల్ అంటారు, సర్వారిక్స్ అని అంటారు. ఒకటేమో 16, 18 వేరియంట్స్ పనిచేస్తుంది. ఇంకోటి 16, 18తో పాటు 6, 11 ఈ వేరియంట్స్ కి పనిచేస్తుంది. ఇప్పుడు దీనికన్నా ఇంకా వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. అందుకని దీని ప్రొటెక్షన్ ఎంత అంటే ఓన్లీ 70% అని చెప్తారు. అది సక్రమంగా నీకు ఆ ఏజ్ గ్రూప్ లో వేసుకున్నాక కూడా నీకు అది ప్రొటెక్షన్ 70% మాత్రమే. అంటే ఇది వేసుకున్నాక కూడా నువ్వు రాదు అనేది చెప్పడానికి ఏముండదు. ఇది ప్రొటెక్షన్ మాత్రం, అంతే. ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తారు కదా మేడం, ఈ స్క్రీనింగ్ చేయడం వల్ల ఏం బయటపడుతుంది, మనకి ఏం తెలుస్తుంది దాంట్లో? స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ 30వ సంవత్సరానికి అంటే 2030వ సంవత్సరానికంతా కూడా దీన్ని ఎరాడికేటే చేసేసేయాలని అని చూస్తా ఉంది. అంటే మనం అన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ క్యాన్సర్ అసలు లేకుండా కూడా చేయొచ్చు అనేది స్క్రీనింగ్ లో. అందుకనే స్క్రీనింగ్ అనేది పెడుతున్నారు. స్క్రీనింగ్ అనేది ఏంటంటే నీకు ఇంకా అసలు ఏ చేంజెస్ కూడా లేకుండా ముందుగానే నీకు అది తెలిసిపోతుంది. అంటే చిన్న ప్యాప్స్మియర్ అనేది చేయడం ద్వారా లేకపోతే వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. రెండోది ప్యాప్స్మియర్ అనేది చేసుకుంటున్నారు. చిన్న టెస్ట్. ఇప్పుడు మామూలుగా మనము ఉమెన్ హెల్త్ చెకప్ ఇట్లా దీంట్లో అది ఇంక్లూడ్ చేసేసారు. అంటే మన 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి గనక అది చేసుకుంటే ఏదన్నా ఉంటే మొదట్లోనే తెలిసిపోతుంది. ఎవరు చేసుకోవాలా? ఆల్రెడీ ఎవరికైనా ఇంట్లో క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, ఏదన్నా బ్రెస్ట్ క్యాన్సరో ఇంకొక క్యాన్సర్లో ఉంటే వాళ్ళకి టెండెన్సీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతి 2 ఏండ్లకు ఒకసారి ఆ ప్యాప్స్మియర్ చేసుకుంటా ఉంటే ఇంకా చాలా మంచిది వాళ్ళు చేసుకుంటా ఉంటే. రెండోది హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని ఒకటి ఉంది, బ్లడ్ టెస్ట్. అదేమంటే దాంట్లో నీకేమైనా లోపల వైరస్ ఉందా అనేది తెలిసిపోతుంది. ఈ ప్యాప్స్మియర్ లో ఏంది, నీ గర్భాశయ ముఖద్వారంలో కణాలు ఏమన్నా చేంజ్ అయినాయా, ఏదన్నా నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనేది దీంట్లో తెలుస్తుంది. ఈ డిఎన్ఏ టెస్ట్ లో ఏం తెలుస్తుంది అంటే అసలు నీకు వైరస్ ఉందా అనేది కూడా తెలిసిపోతుంది. ఇది బాగుంది మేడం. వైరస్ ఉందా లేదా అనేది మంచిగా తెలిస్తే మనకు ఉందా లేదా అనేది అర్థమవుతుంది. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. దానికన్నా ఈ ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవడం అనేది మరింత సులభం. అది ఏం చాలా తక్కువ రేటులో ఊరికే జస్ట్ అది తీస్తే. ఇప్పుడు ఎందుకు అలా అంటున్నానంటే మీకు క్యాన్సర్ మొదటి దీంట్లోనే ఉందనుకోండి, జస్ట్ సెల్సే చేంజ్ అయ్యి ఉంటాయి. అట్లాంటప్పుడు మామూలు గర్భసంచి ఆపరేషన్ చేసేసుకున్నా కూడా కంప్లీట్ గా అది క్యాన్సర్ ఎరాడికేట్ పోతుంది. మేడం ఒకవేళ ఇవన్నీ చేసుకున్నాక కొంతమంది చూసుకుంటోళ్ళు ఉంటారు, చూసుకోనోళ్ళు ఉంటారు. ఇక మొత్తానికి వచ్చింది అనుకోండి, వచ్చినాక ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటది?
అదేమ్మా ఇప్పుడు కార్సినోమా C2 అంటారు. అంటే అది ఇంకా ఓన్లీ కణాలు మాత్రమే చేంజ్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. హ్మ్. ఫస్ట్ స్టేజ్‌లో మీకు సర్జరీ అంటే ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగిస్తేనే అది తగ్గిపోతది. హ్మ్. ఇక సెకండ్ స్టేజ్‌లో అయితే కొంచెం రేడియేషన్ ఇస్తే తగ్గిపోతుంది. హ్మ్. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజుల్లో మాత్రం కొంచెం కీమోథెరపీ ఇవన్నీ గూడా ఇయ్యాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్, సెకండ్ దీండ్లలో అయితే 180% వరకు అది మళ్ళీ రాకుండా గూడా కంప్లీట్‌గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. హ్మ్. అందుకనేసి ఇది ముందుగానే తెలుసుకోవడం అనేదే ఇక్కడ చానా ముఖ్యము. తెలుసుకుంటే అది ఈజీగా మనము రాకుండా చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. అయితే ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇది ముందుగాల్నే రాకుండా ఉండడానికి లైఫ్ స్టైల్ అంటారు గదా! అది ఎట్లా ఉంటే మంచిగుంటదంటారు? ఇప్పుడు ముందుగా మనమేందంటే మనం ఆడవాళ్ళము ఏదన్నా ఇట్లా తెల్లమైల గాని, లేపోతే ఏదన్నా నొప్పుంది గాని, హ్మ్. ఇవన్నీ చెప్పుకోవడానికి సిగ్గుపడతారు హ్మ్. ఫస్ట్. అవును మేడం. దాని నుంచి అది ముదర పెట్టేసుకొని ఇంకా అట్లనే దాన్ని చేయడం వలన ఇది ఎక్కువైతుంది. పెద్దగా అయితది ప్రాబ్లమ్. అందుకని దాని గురించి ఏదన్నా ఉంటే, ఇప్పుడు తెల్లమైల ఏదన్నా ఉంది, వాసన ఏదన్నా వస్తుంది, లేదా భార్యాభర్త కలిస్తే ఏదన్నా నొప్పుంది, లేకపోతే ఏదన్నా బ్లీడింగ్ అయింది. ఈ విషయాలన్నీ మాట్లాడి చెప్పి ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక రెండవదొచ్చేసి లైఫ్ స్టైల్. హ్మ్. అంటే ఆహ్, ఆహ్, మ మనము బరువు కరెక్ట్‌గా ఉండాలా. హ్మ్. వెయిట్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయడము. తర్వాత ధూమపానము ఇట్లాంటి అలవాట్లకి దూరంగా ఉండడము. ఈ జంక్ ఫుడ్డు ఇట్లాంటివన్నీ తినకుండా ఫ్రెష్‌గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తీసుకోవడము. కనీసం వ్యాయామం రోజుకొక 30 నిమిషాలు ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడము. హ్మ్. ఈ రకంగా ఆరోగ్యవంతమైన జీవన శైలి ఉండాలా. రెండోది హైజీన్. హ్మ్. హైజీన్ అంటే మనకి ఇన్నర్ పార్ట్స్‌లో హైజీనిక్‌గా ఉండడం. హ్మ్. అంటే అట్లా ఏదన్నా ఉంటే గూడా వెంటనే దాన్ని మనము చేసుకోవడము. ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఉంటే మాత్రం ఇది ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఇదొక క్యాన్సర్ కిందే జూడాల్సిన అవసరం లేదు. ముందుగా గుర్తిస్తే ఇది 100కి 100 పాళ్ళు నయమయ్యొచ్చు. హ్మ్. అయితే మేడం ఆఖరిగా మా ప్రేక్షకుల కొరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలేం చెప్తారు మీరు ఈ క్యాన్సర్‌కి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ గురించి? ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఒకవేళ మీరు అఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళైతే సర్వైకల్ వ్యాక్సిన్ ఏసుకోవచ్చు గానీ, హ్మ్. కానీ నేను చెప్తున్నలా అది 70%. హ్మ్. తర్వాత వేసుకున్నాం గదా! ఇంక మాకు టెస్ట్‌లక్కర్లా, ఇంక మాకు రాదు అనేకి లేదు. అందుకని స్క్రీనింగ్ 30 ఏళ్ళు పైబడిన తర్వాత ఏదన్నా ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా పోయి ఒక్కసారి ఆ పాప్ స్మియర్ చేయించేసుకుంటే హ్మ్. అసలు అక్కడికక్కడికే ఎళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేసుకోవాలా. హ్మ్. ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఎక్కువ మందితో కలవడం గానీ, ఇట్లాంటి జాగ్రత్తలు ముందు నుంచే తీసుకుంటూ ఉండాలా. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సొసైటీలో కొంచెం ఇవన్నీ ధోరణులు పెరిగిపోతున్నాయి గదా! వాటికి హ్మ్. దూరంగా ఉండాలి. తర్వాత భార్యాభర్త ఇద్దరు మంచి హైజీనిక్ ఇది దీంట్లో ఉండాలి. భర్తకు కూడా వేరే అలవాట్లేమీ లేకుండా ఉండాలి. అతనికి కూడా వేరే వాళ్ళతో సంబంధాలు ఇవి ఉంటే, వాళ్ళ ద్వారా తెచ్చుకొని భార్యకి అంటించే అవకాశం ఉంది. కాబట్టి వీలైతే భార్యాభర్త ఇద్దరు గూడా వ్యాక్సిన్ యేసుకుంటే మంచిది. కనీసం ఆయన ద్వారా ఈమెకన్నా రాకుండా ఉంటుంది. అంటే మొగోళ్ళు గూడా ఏసుకోవచ్చునా ఇది? వేసుకోవచ్చు. ఆ! అంటే వాళ్ళ లోపల అదేంటిది వాళ్ళకి కూడా వైరస్ హెచ్‌పివి వైరస్ ఉంటుంది. ఆ! ఆ వైరస్ నుంచి వాళ్ళకి థ్రోట్ క్యాన్సరు, ఆ! గొంతు క్యాన్సర్ ఇవొచ్చే అవకాశం ఉంటుంది. ఆహా! కాబట్టి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. వాళ్ళు ఏ ఏజోళ్ళు ఏసుకోవచ్చు మేడం? సేమ్ ఏజ్ గ్రూపేమా. సేమ్ ఏజ్ గ్రూప్. ఎప్పుడైనా ఒకటే. వాళ్ళు ఫస్ట్ సెక్స్‌లో పార్టిసిపేట్ చేయడానికే చాలా ముందుగా వేసుకుంటే, హ్మ్. ఆ వైరస్‌కి సంబంధించిన యాంటీబాడీస్ లోపల ఫార్మ్ అయితాయి. హ్మ్. తద్వారా ఇంకా వైరస్ చేరకుండా ఉంటుంది. చేరకుండా అది. ఉంటది. రైట్ మేడం. మేమడిగిన అన్ని ప్రశ్నలకు చానా క్లియర్‌గా సమాధానాలు జెప్పిండ్రు. చూషిండ్రు గదా! అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటిది? ఎట్లా వస్తది? దానికి ట్రీట్‌మెంట్ ఎట్లుంటది? ఎన్ని దశలుంటయి? వ్యాక్సిన్ అంటే ఏంటిది? వ్యాక్సిన్‌కి ఖర్చు ఎట్లొస్తది? ఎంత వస్తది? అసలు మొత్తం చాలా క్లియర్‌గా జెప్పిండ్రు డాక్టర్ రమాదేవి గారు. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్‌లో బెట్టుండ్రి. మళ్ళా మేడంని పిలిచి అడుగుదాము. అదివరదాకా జూస్తనే ఉండుర్రి టీ10.